ప్రేక్షకులకి నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు పురస్కరించుకుని నేత్రదాన సంబంధించి వివరాలు ఈ రోజున తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం అలాగే ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేత్రదాన ప్రచార పక్షోత్సవాల్ని ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎందుకు ఈ నేత్రదానం గురించి ప్రచారం అన్నట్లయితే, భారతదేశంలో నల్లగుడ్డు అంధత్వం ఉన్నవాళ్ళు, అంటే మన కంటిపైన నల్లగా కనబడుతుంది చూసారా, దాన్ని ఏమంటారు కార్నియా అంటారు. ఈ కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్నవాళ్ళు 10 లక్షల నుంచి 12 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి పుట్టుకుతూనే ఆ కార్నియా పాడై పుట్టచ్చు, అంటే జెనెటిక్గా డిఫెక్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళకి దాంట్లో ఉండే వాళ్ళకి చూపు కనబడదు, లేదా కళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల జరగవచ్చు, లేదా దెబ్బలు తగ్గడం వల్ల జరగవచ్చు. ఏ రకమైనా సరే కార్నియా ఒకసారి డ్యామేజ్ అయిపోతే నల్లగుడ్డు తెల్లగుడ్డుగా మారిపోతుంది. పువ్వు వేసింది అంటారు, కంటిలో పువ్వు వేసింది అంటుంటారు. దీన్నే వైద్య భాషలో కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. కార్నియల్ బ్లైండ్నెస్ అని. ఈ కార్నియల్ బ్లైండ్నెస్కి ప్రస్తుతానికి ఉన్న పద్ధతి ఏంటంటే, ఒక చనిపోయిన వాళ్ళ కళ్ళని ఆ చనిపోయిన వ్యక్తి నుంచి 6 నుంచి 8 గంటల్లోగా తీసుకుని, కార్నియా తీసుకుని, అది ఒక 24 గంటల్లో, మామూలుగా అయితే కన్ను గుడ్డు మొత్తం తీసుకుంటే 24 గంటల్లో ఆ కంటి పొరను తీసి పెట్టచ్చు అన్నమాట. లేదా కార్నియా అనేది కేవలం మన గ్లాస్ మీద, మన వాచి మీద గ్లాస్ ఎలా ఉంటుందో, లేదా కూజ మీద మూత ఎలా ఉంటుందో, అలాగా ఈ కూజ మీద మూత ఆ రంగా కార్నియా మన కంటి గుడ్డు మీద ఉంటుంది, చిన్న పొరలాగా. ఈ పొరను మాత్రమే తీసి ఎంకే మీడియంలో ప్రిజర్వ్ చేసి వారం నుంచి 15 రోజుల వరకు కూడా జాగ్రత్త ప్రిజర్వ్ చేసి ఇంకోళ్ళకి పెట్టచ్చు. అంటే నల్లగుడ్డు అంధత్వం ఉన్నవాళ్ళకి. అంతేగాని ఈ నల్లగుడ్డు అంధత్వం ఉన్న వాళ్ళకి ఏదో మొత్తం కడుసి పెట్టడం కానీ అలాగే ఉండదు. అసలు అంధత్వం ఉన్న వాళ్ళకి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి, మన నల్లగుడ్డు ఉంది కదా, కంటి నల్లగుడ్డు, అందరికీ మన కార్నియా అంటాము, ఈ నల్లగుడ్డు అంటాం. గుడ్డు కాదు, అది కేవలం పొరే. అది మబ్బు వేయడం వల్ల కానివ్వండి, లేదా పుండిపోవడం కానీ, దీర్ఘంగా ఉండదు, దానివల్ల అంధత్వం ఒకటి వస్తుంది. లేదా కంటి లోపల డ్యామేజ్ వస్తుంది, లేకపోతే రెటీనా డ్యామేజ్ వస్తుంది, లేకపోతే ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏరంగా కంటి చూపు దెబ్బతినవచ్చు. వాటిని మనం ప్రస్తుతానికి ఈ రంగా కార్నియా మార్పిడి వల్ల మనం ఏం చేయలేము. కొన్ని అంధత్వాలు మనం ఏం చేయలేము. ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయితే మనం ఏం చేయలేము, రెటీనా డ్యామేజ్ పూర్తిగా డ్యామేజ్ మనం ఏం చేయలేము. ఇక అంధత్వమే. కానీ కార్నియల్ బ్లైండ్నెస్ అంటే నల్లగుడ్డు అంధత్వం, అంటే కార్నియా పాడైపోయిన వాళ్ళకి, చనిపోయిన వ్యక్తి, బతుకున్న వాళ్ళది కాదని గుర్తుంచుకొని, చనిపోయిన వ్యక్తి నుంచి ఆ చనిపోయిన వాళ్ళ కంటిలోంచే ఆ పొర తీసి ఇంకోటి పెడితే చక్కని చూపు వస్తుంది. అంటే మరణించిన తర్వాత కూడా చేయగల దానం ఉందంటే అది కేవలం కంటి దానం అన్నమాట. ఆ దాంతో చేయవచ్చు. అంచేత తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం సాధారణంగా చనిపోయిన తర్వాత ఆ అమూల్యమైన నేత్రాలని మట్టిపాలు చేయడం కానీ, బుగ్గిపాలు కానీ చేస్తుంటాం. అలాగే ప్రతి ఒక్కరి చివరి కోరిక నేత్రదానం కావాలి. చనిపోయిన తర్వాత చేయగల దానం నేత్రదానం. అంచేత చనిపోయిన వాళ్ళు వాళ్ళ నేత్రాలు దానం చేసినట్లయితే కంటి గుడ్డు మొత్తం తీసుకుని దాంట్లో నుంచి ఆపరేషన్ కేవలం కార్నియా వేసి పెట్టచ్చు, లేకపోతే కేవలం కార్నియా. అది డాక్టర్స్ స్పెషలైజేషన్ బట్టి ఎవరైనా తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. అంచేత ఈ రంగా అంతగా ఇంత డీటెయిల్స్ మన అవసరం లేదు. కానీ ఈ నల్లగుడ్డు అంధత్వం ఉండి ఆ నల్లగుడ్డు అంధత్వాన్ని మనం నివారించవచ్చు. లేకపోతే వాళ్ళు కూడా చీకట్లోనే బతకాల్సి వస్తుంది. కంటి చూపు ఉండదు కదా, పూర్తిగా కన్ను పాలు లేకుండా ఉంటే చూపు ఏం ఉంటుంది. అలాగే 2 కళ్ళు అంధత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒక్కన్నే అంధత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒక్క కన్ను మూసి ఒక్కంతా చూశారు.
మరి కొంతమంది పుట్టుకతోనే అంధత్వం ఉంటారు. చూడండి వాళ్ళ బతుకు ఎంత దారుణంగా ఉంటుంది. పుట్టుకతోనే వాళ్ళ పుట్టుక జెనెటిక్ డిఫెక్ట్ వల్ల చూడడానికి నల్లగుడ్డు ఉన్నట్లు ఉంటుంది, కానీ చూపు కనబడదు. జెనెటిక్ డిఫెక్ట్ అనమాట. చూడడానికి నల్లగుడ్డు ఉంటుంది, నలుపుగానే కనబడుతుంది, కానీ దాంట్లో లైట్ వెళ్ళదు. ఇలాంటి వాళ్ళందరూ కానీ పుట్టుకతోనే మనం గుర్తించి వాళ్ళకి మనం కానే మార్పిడి చేసి చక్కగా, లేదంటే జీవితం అంతా వాళ్ళకి అంధకారంలో ఉంటాం. ఎంతమందో చూస్తుంటాం మనం. అలాగే కంటిలో ఇన్ఫెక్షన్స్ వచ్చి మనం చూస్తాం, లేకపోతే కంటిలో నలిసిపడి రుద్దుకుపోయి పాడైపోయాడు ఉంటాం. వాళ్ళు మా పొలాల్లో పనిచేసినాడు ఆ ఉరికి ఇలా అంటే ఆ వెనకాల వాళ్ళకి తగిలి వాళ్ళ కన్ను పోయేటేస్తుంది. రైలు వెళితే దుంపడి కళ్ళు నలిపితే కన్ను పోయేవాళ్ళు, నల్లగుడ్డి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాలు ఉంటాయి కారణాలు. ఇలా ఆ కంటి ఆరోగ్యం తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ రకంగా ఒక్కటే గుర్తించండి. చనిపోయిన వాళ్ళ కళ్ళని తీసి కంటి చూపు ఇవ్వగలిగింది ఎవరికంటే నల్లగుడ్డు అంధత్వం. దాన్ని కార్నియల్ బ్లైండ్నెస్ అంట. వాళ్ళు మాత్రం మనం చేయవచ్చు. చనిపోయిన వాళ్ళ కళ్ళని తీసుకుని కార్నియా తీసుకుని చూపిచ్చేది ఎవరికి? నల్లగుడ్డు అంధత్వం వాళ్ళకి. ఆ రంగం భారతదేశం ఎంతమంది ఉన్నా చూపించేవాళ్ళు 10 లక్షల నుంచి 12 లక్షల మంది ఉన్నారండి. అంటే వాళ్ళందరూ ఇది కాకుండా కొంతమందికి ఏం చేయలేం, వాళ్ళకి అంధత్వం అలాగే ఉంటుంది, ఏం చేయలేం కదా, అయిపోతాం. ఇంకా అంతమంది కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికీ మనం ఏం చేయలేం వాళ్ళకి. ఇంకంతే వాళ్ళ జీవితం అలాగే అంధకారం. కానీ వీళ్ళ బతుకులు మనం బాగుపరచవచ్చు. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోయిన తర్వాత తమ నేత్రాలని దానం చేయడానికి వాళ్ళ సంకల్పాన్ని తెలియజేయాలి. అది కావాలి. అది ఏముంది, చాలా సింపుల్ అండి. చనిపోయిన తర్వాత వెంటనే ఐ బ్యాంక్ ఫోన్ చేస్తే ఐ బ్యాంక్ నుంచి వాళ్ళు వస్తారు, తీసుకుంటారు. ఈ లోపల ఏం చేయాలి? కంటికి మనిషి పడిపోయి ఆ ఐ బ్యాంక్ వాళ్ళు వచ్చే వరకు కళ్ళ మీద తడిగొడ్డు వేసి ఇస్తేలాగా ఒక హ్యాండ్ కసి నీళ్ళు మంచి వేసిస్తే కన్ను ఎండిపోకుండా ఉంటుంది. అలాగే పైన ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ వేయకుండా చూసుకోవాలి. ఎందుకు ఫ్యాన్ మళ్ళీ ఈ గాలి వెంటనే చల్లగా తడిగొడ్డు వేసినా ఆ తడిగొడ్డ ఎండిపోతుందన్నమాట. అది వాళ్ళు వచ్చేసరికి ఒక అరగంట పట్టచ్చు, గంట పట్టచ్చు. అది లోపల ఆ నల్లగుడ్డు పాడైపోకుండా చనిపోయిన తర్వాత ఒక తడిగుడ్డు వేస్తే వాళ్ళు చేస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ కన్ను తీసుకున్నట్లయితే కన్ను చూడడానికి ఆ ముఖం చూడడానికి వికృతంగా ఉంటుంది. ఏముండదండి. కార్నియా తీసేసలేదు. కార్నియా తీసే పైన ఒక లిడ్డు అలా పెడతాం, ఒక మూత, చిన్న మూత పెడతాం. అసలు తీసినట్లు కన్నులు మూసేస్తే ఏం తెలియదు. ఒకవేళ కన్ను గుడ్డే మొత్తం తీసుకుంటాం, 2 రకాలుగా చేస్తాం. కార్నియా ఒకటి తీసుకుంటాం, కంటి గుడ్డు కూడా తీసుకోవచ్చు కొంతమందికి. కొంతమంది ఏంటంటే ఆపరేషన్ మాకు ఈజీగా ఉంటుంది, టోటల్ ఐబాల్ మాకు ఇస్తే చాలా బాగుంటుందండి, మేము ఈజీగా దాన్ని కట్ చేసి తీసుకుంటాము, అదే టోటల్ ఐబాల్ కూడా కావాలంటే కొంతమంది డాక్టర్లు ఉంటారు. కొంతమంది కార్నియా ఒకటి చాలండి మేము ఆ కార్నియా ఒకటి అన్నమాట ఎంకే వీడియోలో పెట్టి చెడిపోకుండా అది ఇస్తాం. డాక్టర్స్ ప్రిఫరెన్స్, వాళ్ళకి ఐబాల్ కావాలంటారా కార్నియా కావాలంటారా అనేది వాళ్ళ వైపు నైపుణ్యాలు బట్టి ఉంటుంది. అంటే డాక్టర్స్ బట్టి ఆ కంటిగుడ్డు మొత్తం తీసుకొని ఏ చేసే కంటిగుడ్డు ఇచ్చిన లోపల ఒక గాజు వండేసి పెట్టేస్తాం, రెప్పలు మూసేస్తాం, ఏం తెలీదు అసలు కంటి. అంతకంటే ఏదో ఐ డొనేట్ చేస్తే కళ్ళు పోయి చూడలేము, వికారం అయిపోతుంది అని ఇలాంటి అనవసరం భయాలు ఏం అవసరం లేదు. అంచేత ధైర్యంగా నేత్రదానానికి అందరూ ముందుకు రావచ్చు. మన బతుకునికి ఎన్నో దానాలు చేస్తాం, వస్త్రదానం చేస్తాం, అన్నదానం చేస్తాం, దానం చేస్తాం, ఎన్నో చేస్తాం. చనిపోయిన తర్వాత మనం చేయగలిగిన దానం ఏంటంటే నేత్రదానం. చేతిలో చిల్లుగవ్వ లేకపోవచ్చు, కానీ చిల్లుగవ్వ లేకపోవచ్చు, బికారి కావచ్చు, తను చనిపోయిన తర్వాత తన కళ్ళని దానం చేస్తే ఇంకోటి జీవితంలో వెలుగునిస్తారు. అంటే ఇంకోటి కంటే వెలుగుతారు కూడా వాళ్ళు. అది కాకుండా ఒక కళ్ళ నుంచి 2 కళ్ళు ఉంటాయి కదా, మనిషి 2 కళ్ళు ఉంటాయి కదా, 2 కళ్ళు ఉంటే ఆ 2 కళ్ళు తీసుకుంటాం, 2 మనుషులు పెడతాం. ఆ 2 కళ్ళు ఒక్క మనిషి ఇచ్చే నేత్రాలతో 2 నేత్రాలతో 2 కంటి వెలుగు అందొచ్చు అన్నమాట. అంచేత నేత్రదానం గురించి అవగాహన, కానీ మన భారతదేశంలో ఈ అవగాహన లేదండి. భారతదేశంలో ఏటా 95 లక్షల నుంచి 1 కోటి మంది మరణిస్తున్నారండి.
95 లక్షల నుంచి 1 కోటి మంది, 1 కోటి మంది జన్మిస్తున్నారు కనుక్కొని చనిపోతున్నారని. 1 కోటి మందిలో ఎంతమంది దానం చేస్తారు ఒకసారి? ప్రస్తుతానికి లేటెస్ట్ ఫిగర్ తీసుకుని సంవత్సరానికి 1 కోటి మంది మరణిస్తుంటే నేత్రాలు దానం చేసేవాడు కేవలం 35,000 మంది. 35,000 కూడా పూర్తిగా కాదు, 34,700 ఉన్నారు. అంత తక్కువ ఉన్నారు. ఎక్కడ 1 కోటి మంది మరణాలు, ఎక్కడ 35,000 మంది దానం చేయడం. అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి అవగాహన లేకపోవడం, కళ్ళని దానం చేయొచ్చు, ఆ చేయడం వల్ల ఎటువంటి ఇది అవ్వదు, వీళ్ళు చనిపోయి మట్టిపాలు బుగ్గాలు చేయకుండా కూడా చూస్తుంది ఒకటి ఉంటుంది. లేదా అనేక భయాలు. ఎలాంటి భయాలు అనుకున్నారు? వీళ్ళు కన్ను తీస్తే వచ్చేలో కన్ను లేకుండా పుడతారట, అసలు పునర్జన్మే లేదు. సరే ఏదో అనుకున్నాడు, మూఢనమ్మకాలు అనుకున్నాం. ఒక మంచి పని చేస్తే కళ్ళు లేకుండా ఎలా పుడతారండి? ఇంకో మూఢనమ్మకం ఏంటంటే, ఇంకో మూఢనమ్మకం వాడు స్వర్గానికి వెళ్ళి దారి కనబడదండి కన్ను తీస్తే. మంచి పని చేసిన దారి కనబడదని చెప్పండి. త్రిశంగులు అనే తచ్చిలాడుతుంటారు. ఇంకా ఒక మతంలో ఉంది, వాళ్ళైతే అసలు చేయరు. దేవుడు ఇచ్చిన దాంట్లోంచి ఒక్కడు కూడా బయట తీయడం వీల్లేదు. వాళ్ళ మీద కళ్ళు పెట్టించుకుంటారు. గుడ్డిదానం ఉన్నవాళ్ళు, మతానికే సంబంధం ఉంది, ఎవరికైనా గుడ్డిదానం రావచ్చు. వాళ్ళ మీద కన్ను మాట పెట్టుకుంటారు, కానీ వాళ్ళు నేతల మీద జాయిన్ చేయరు ఒక మతం వాళ్ళు. అంచేత మూఢనమ్మకాలు వెన్నాడి, అపోహలు వెన్నాడి నేతదానానికి ముందుకు రావాలి. అది తెలియజేయడం కోసమే ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఒక 15 రోజులు నేతదాన ప్రచార పక్షోత్సవాలు నిరంతరం జరుగుతాయి. అర్థం కదా? నేతదానం ముఖ్యంతో మనం దీని గురించి కొద్ది వివరాల్లోకి వెళ్దాం, ఎలా ఉంటుంది ఏంటని. మన భారతదేశంలో ఐ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయనుకున్నారు? 396 ఐ బ్యాంక్స్ ఉన్నాయి. 396 ఐ బ్యాంక్స్. ఎంతమంది జనం చేసి తీసుకుని రెడీగా ఉన్నారండి. దాంట్లో స్వేచ్ఛాగౌర ఐ బ్యాంక్ కూడా ఒకటి. స్వేచ్ఛాగౌర ఐ బ్యాంక్ విజయవాడలో వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఈ స్వేచ్ఛాగౌర విజయవాడలోని వాసవి నర్సింహంలో ఎస్టాబ్లిష్ అయింది. ఈ స్వేచ్ఛాగౌర ఐ బ్యాంక్ ద్వారా మనం 1995లో ఈ ఐ బ్యాంక్ మొదలెట్టినప్పుడు 31 సంవత్సరాలు అయింది. ఈ 31 సంవత్సరాల్లో 900 మందికి 2 కళ్ళ అంధత్వం ఉన్న వాళ్ళకి మన చూపును ప్రసాదం జరిగింది. వాళ్ళ జీవితాలు మారిపోయాయండి. మీరు ఊహించలేరు వాళ్ళ జీవితాలు ఎంత గొప్పగా మారిపోయాయో. నిజంగా వాళ్ళకి నిజంగా చూపెట్టే వాళ్ళు అడుక్కునేవాళ్ళు, రోడ్ల మీద అడుక్కునేవాళ్ళు. అంతా చాలా వాళ్ళు ఎంత పెద్ద చదువులు చదువుకు ఇంజనీర్లు అయ్యారు, పెద్ద సైంటిస్టులు అయ్యారు, ఫారినర్ చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అంత గొప్పగా జీవితాలే మారిపోయండి. నేతదానం చేసి చనిపోయిన వాళ్ళు తమ నేత్రాలు దానం చేస్తే ఇంకోటి బతుకుల్లో ఎంత వెలుగు వస్తుందంటే సూర్యోదయంలాగా ఉండి, ఓ సూర్యుడు ఎలా రైజ్ అయ్యి వెలుగు వస్తుందో 6 గంటల జీవితాల్లో అంత వెలుగు వస్తుంది. ఇతర వాళ్ళ కళ్ళకి తీస్తే ఎవరికి ఇది కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి. ఒక బతుకు బాగుపరచడంలో ఉన్న మనకు ఆనందం ఇంత అంతే కదే. వాడు చనిపోవచ్చు, మన వ్యక్తి మన వాళ్ళు చనిపోవచ్చు, కానీ బతుకుని వాళ్ళు మన తండ్రిదో మన తల్లిదో ఇంకోళ్ళదో మన వాళ్ళు సగం చేస్తే ఇంకోళ్ళ బతుకులు బ్రహ్మాండంగా ఉంటే వీళ్ళు ఎంతో ఇదిగా చేసి అబ్బా ఎంతమంది చేశారండి బా బతుకు మార్చారని చెబుతుంటే వీళ్ళు కలిగే తృప్తి ఇంత అంటారండి. ఆ ఆనందం పొందితే కానీ తెలియదు ఎంత గొప్పగా ఉంటుందో, ఆ తృప్తి పొందితే ఎంత తెలియకని తెలియదు. అంచేత 396 ఐ బ్యాంకులు. ఇక ఎంత నేతదానం గురించి ప్రచారం చేయగా గత 30 సంవత్సరాలు స్వేచ్ఛాగౌర ఐ బ్యాంక్ ఎంతో చేస్తుంటే వీళ్ళు. అలాగే ప్రపంచంలో ఉన్న ఇండియాలో ఉన్నటువంటి 300 ఐ బ్యాంక్ వల్ల చేయగా ఒకనొకప్పుడు కేవలం 2,000 మంది, భారతదేశం 5,000 మంది, 10,000 మంది, 15,000 మంది, 20,000 మంది అలా చేసుకుంటే మేము స్వేచ్ఛాగౌర మొదలెట్టినప్పటికంటే ఇప్పటికీ దాదాపు 20,000 మంది పెరిగారండి. ఒకనొకప్పుడు కేవలం మేము స్వేచ్ఛాగౌర మొదలెట్టు నేతదానం చేస్తున్న వాళ్ళు చనిపోయిన నేతదానం చేసే 10,000 ఉండేవారు. 10,000, 12,000, 15,000, 18,000 ఇలాగ. అంటే జనాల్లో
ఇది ఎక్కడ ఇండియా మొత్తానికి, ఒక విజయవాడనో ఒక ఆంధ్రప్రదేశ్లో కదా, ఇండియా మొత్తానికి ఐ బ్యాంక్స్ అన్నీ కూడా ప్రచారం చేస్తుంటే ఇప్పుడు 35,000 మందికి వచ్చారండి మొత్తానికి. అంటే అవగాహన రాహిత్యం వల్ల, రకరకాల అపోహల వల్ల, భయాల వల్ల అలా ఉన్నారు. అందుకని నేత్రదానం గురించి అవగాహన కావాలి. అనవసరం భయాలు, అపోహలు విడనాడాలి. దానికోసం ఈరోజు మీ అందరితో నేను ముచ్చటిస్తున్నాను. నేత్రదానం ఎంత మనిషి జీవితాలను మార్చేస్తుందో తెలుసుకోవాలి. ఆ తెలియకపోవడం వల్ల మన నిర్లిప్తతలో జరుగుతుంది అన్నమాట. అంచేత ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకెళ్ళైతే మరి ఈ సంవత్సరంలో చక్కగా ఎంతో చక్కగా మరి దీని విజయింది. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఈ 2024 నుంచి 2025 మధ్య 69,848 మంది 45 నేత్రాలను కలెక్ట్ చేయగలిగాం. అంటే 35,000 మంది నిర్వహించారు. ఎన్ని వచ్చాయండి ఒక సంవత్సరంలో? గత సంవత్సరం 69,848 నేత్రాలండి. చనిపోయినంతమంది అండి 1,000,000 మంది అండి. 1,000,000 మంది అంటే మీకు 2 కోట్ల కళ్ళు, 2 కోట్ల కళ్ళు, 2 కోట్ల కళ్ళు ఉంటే మనం కలెక్ట్ చేయగలిగినంత కళ్ళు ఎన్ని? 69,848 అఫీషియల్ ఫిగర్స్ ఇవన్నీ కూడా. అంటే అంతకుముందు ఒక 2023-24 అయితే 66,434, 2022 నుంచి 23 62,370. అంటే ఈ రకంగా చేసుకుంటూ వెళ్తుంటే నిదానంగా అలా పెరుగుతుంది. కానీ ఇంతమంది చెప్పా కానీ మీకు భారతదేశంలో కంటి దానంతో అంటే చనిపోయిన వాళ్ళని కళ్ళನ್ನು దానం చేసే చూపు వచ్చేవాళ్ళు 10 లక్షల నుంచి 12 లక్షలు ఉన్నారు. 10 లక్షల నుంచి 12 లక్షలు ఉన్నారు. ఎప్పుడు దీనితోడు ఇలా ఉండగా ప్రతి సంవత్సరం పుట్టుకతో కానివ్వండి, లేదా కంటికి దెబ్బలు కానివ్వండి, ఇన్ఫెక్షన్లు కానివ్వండి, ఏ కారణాలు కానివ్వండి, ఇంకొక 20,000 నుంచి 30 మంది జాయిన్ అవుతున్నారండి. 25,000 నుంచి 30,000 మంది కొత్త ఫిగర్ యాడ్ అవుతుంది. అంతమంది కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు. కానీ నేతలు దానం చేసేవాళ్ళు ఎవరు? చీట్ల కారణం ఏంటి? సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఏదో భయంకర ముఖం మారిపోతుంది. ఏమీ మారదు. హామీ ఇస్తాం. నేత్రదానం చేయడం వల్ల ఫిగరు, ఫేసు ఏమాత్రం కూడా డిస్ఫిగర్ అవ్వదు. అలా నిద్రపోతున్న మనిషిలాగా ఉంటారు. ఆ పని ఎంతసేపు అనుకున్నారు? మీ చనిపోయిన చోట మీ ఇంటికే వచ్చి కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు అంతే. మొత్తం పని అంతా 5 నిమిషాలు. ఎంతలోపు దానం చేయాలి? చనిపోయిన 6 నుంచి 8 గంటల్లోగా దానం చేయాలి. అంచేది వీలైనంత త్వరగా, ఎంత త్వరగా వేసుకుంటే కానీ అంత మంచిది. ఈ తీసిన కళ్ళు అందరూ ఒక 24 గంటలు పెట్టేస్తారు. ఎంకే మీడియాలో పెడితే మాత్రం వారం 10 రోజుల దాకా ఉంచొచ్చు ఎవరి మీద. మామూలు కంటిగుడ్డు మొత్తం తీస్తే 24 గంటల్లో ఇంకోటికి దాన్ని కానేసి దాంట్లో కానం తీసి పెట్టడం జరుగుతుంది. అది ఈ రకంగా దాని గురించి అవగాహన రావడం కోసం అని మన లేనిపోని భయాలు విడనాడండి. ఇలా ఇద్దరు మనం భారతదేశ ఫిగర్స్ చెప్పుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్ చూసినట్లయితే ఆంధ్రదేశం ఎలా ఉందనుకున్నారు? మా జనాభా ఆంధ్రదేశంలో జనాభా 5 కోట్లు ఉన్నాం. ఈ 5 కోట్ల జనాభాలో మనకి ఇక కళ్ళను దానం చేసేది అంతా 10,472. ఇప్పుడు 2020 నుంచి 21 వరకు అక్కడి నుంచి 2020 నుంచి ఈ 2025 వరకు కళ్ళని దానం చేసి నేత్రలు కలెక్ట్ చేసింది 10,472. అయితే వాడు గుర్తించాలండి, మన నేత్రాలను కలెక్ట్ చేస్తే తీసిన ప్రతి కన్ను కూడా ఉపయోగపడుతుంది అనుకోదు. ఎందుకంటే కొంతమంది చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. చనిపోయిన వాళ్ళు పిల్లలు 6 నెలల వయసు నుంచి, పుట్టిన బిడ్డ 6 నెలల వయసు చనిపోయింది. 6 నెలల బిడ్డ. ఎందుకంటే అంతకుముందు కానీ ఇంకా డెవలప్ కాదు కంప్లీట్గా. దాంట్లో సెల్స్ బాగా డెవలప్ కావు. ఎండోథీలియల్ సెల్స్ అంటాం, డెవలప్ కావు. అంచేత బిడ్డ పుట్టిన 6 నెలల వయసు నుంచి 100 ఏళ్ళు కదా 120 వాళ్ళ కళ్ళు కూడా తీసుకోవచ్చు. అయితే కొంతమంది కళ్ళు మాత్రం పనికో. కొంతమంది ఎంత కళ్ళు 90 ఏళ్ళు మేము స్వేచ్ఛగా ఏమైందన్నా ఒక 80 ఏళ్ళ ముదుసలి
ఆమె కళ్ళు దానం చేసి 8 సంవత్సరాల పిల్లకి పెట్టాం. ఆ అమ్మాయి ఎంతగా ధైర్యం 2 కళ్ళతో 80 సంవత్సరాలు ఆ బుద్ధిస్తని, కానీ పెట్టింది 8 సంవత్సరాల అమ్మాయికి 2 కళ్ళు చక్కగా. అంచేది ఏ వయసు వాళ్ళు పెట్టాలి, అది ఆడవాళ్ళకే పెట్టాలి, మగవాళ్ళు పెట్టాలి లేదు. అలాగే చిన్నపిల్లలు కాన్యమడ ఒకటే ఉంటుంది డయామీటరు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పెట్టచ్చు, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు పెట్టచ్చు. కానీ చిన్నపిల్లకి పెట్టాలి, పెద్దవాళ్ళు పెట్టాలి లేదు. ఏ వయసు వాళ్ళకైనా కానీ చక్కగా సరిపోతుంది. అంచేత మొత్తం ఈ 10,000 చేస్తే ఎవరేజ్ అబో కానిగ్రాఫ్ట్స్ చేయడం జరిగింది. అంచేత వచ్చిన దాంట్లో కలెక్ట్ చేసిన దాంట్లో ఇవి పనికి రాకుండా ఉంటాయని చెప్పాం కదా, దాంట్లో 40 నుంచి 50% మ్యాక్సిమం 50% అండి పనికొచ్చేవి, తక్కిన పనికిరావు. ఎందుకని దాంట్లో ఉండాల్సిన ఎండోథీలియల్ సెల్స్ అంట కార్నియాలో క్వాలిటీ ఉండదు, అయిపోతుంది, అది అరిగిపోతుంది, కన్ను అరిగిపోతుంది. మనం అంతే కదండి, వయసు వచ్చాక నిదానంగా మన సెల్లో అవయవాలన్నీ ఒక్కోటి పాడైపోతాయి కదా. అలాగే అది కూడా దాన్ని క్వాలిటీని కోల్పోతుంది. కన్ను నల్లగుడ్డు క్వాలిటీని కోల్పోతే ఇంకోటి పెట్టా కూడా ఉపయోగపడదు. అంచేత పరీక్ష చేస్తాం, పరీక్ష చేసి ఆ క్వాలిటీ బాగుందని చూసి పెడతాం. అందుకని కళ్ళని దానం చేస్తే దాంట్లో ఉపయోగపడేది కేవలం 40% నుంచి 55% వరకే ఉపయోగపడతాయి. తక్కినవన్నీ అయితే ముందే తెలియదా అంటే జనం ముందు తెలియదు. కన్ను దానం చేశాకే, తీసిన తర్వాతే దాన్ని పెద్ద మైక్రోస్కోప్ ఉంటుంది, దాంట్లో చూస్తే క్వాలిటీ ఉందా లేదా తెలిసి ఆ క్వాలిటీ ఉన్న కార్నియానే ఇంకోళ్ళకి గ్రాఫ్ట్ చేయడం కదా. ఎలాగా అంటారు, ఒక కూజ మీద మూత విరిగిపోయిందండి, విరిగిపోతే ఇంకొక కూజ మూత పెట్టాం. అలా ఒక గ్లాసు, మనకి వాచి ఉంది, వాచి మీద గ్లాస్ విరిగిపోయింది ఒకడు, ఇంకొక వాచి గ్లాస్ పెట్టుకుంటాం కదా దాని మీద, అంతే. దాన్ని అంత సింపుల్ పెట్టి కుట్టేసేస్తే మామూలు ఉంటుంది, గ్రాఫ్ట్ అయిపోతుంది. కార్నియా గ్రాఫ్టింగ్ అంటాం, కెరటోప్లాస్టీ అంటాం. ఈ కెరటోప్లాస్టీ అనేది ఆల్మోస్ట్ అందరూ ఆప్థల్మాలజిస్టులు అంటే కంటి డాక్టర్లు అందరూ చేస్తారండి. కంటి డాక్టర్లు అందరూ చేస్తారు, అని ప్రతి ఊళ్ళో చేస్తారు. కానీ డాక్టర్కి ఇప్పుడు చేద్దామన్న కళ్ళు దానం చేసేవాళ్ళు ఎవరున్నారండి? అందువల్ల స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవట్లే వాళ్ళు. ఏదైనా సర్జరీ అనేది స్కిల్లే కదా, ఆ స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవట్లేదు. అంచేత ఎంత ఎక్కువగా మంది కళ్ళ దానం చేస్తే డాక్టర్లు అంతమంది వాటిని గ్రాఫ్ట్ చేస్తారు, అంతమంది అంధత్వం. అంచేత మన భారతదేశంలో ఇప్పుడున్న అంధత్వాన్ని నివారించాలంటే ఏటా 1,00,000 మందికి ఈ కార్నియా గ్రాఫ్టింగ్ సర్జరీ జరగాలి. ఏటా 1,00,000 మంది అంధులకి, కార్నియల్ బ్లైండ్ మంది అంధులకి ఈ ఆపరేషన్ జరిగితే 1 దశాబ్ద కాలంలో చాలా వరకు మనం నల్లగుడ్డ అంధత్వం నుంచి వాళ్ళ బతులు మార్చవచ్చు. కానీ ఎవరైనా ఇచ్చేది లేదు కదా, మనం ఇంతవరకు చాలా ఫిగర్స్ తెలుసుకున్నాం కదా. అంచేత అయితే ఒక్కడే చెబుతాను, కారణం ఏంటనుకున్నాం అంటే అవగాహన రాహిత్యము. ఈ అవగాహన రాహిత్యం పోవాలంటే మన భారత ప్రభుత్వం 1 ఏడాదిని నేతదాన సంవత్సరంగా ప్రకటించాలని కోరుతున్నామండి. 1 ఏడాది చేస్తే అప్పుడు కనీసం విస్తృతమైన ప్రచారం జరిగి నేతదానం ముందొస్తారు. ఈ నల్లగుడ్డ అంధత్వం చేసి ఈ మనుషులందరూ, లేకపోతే ఈ నల్లగుడ్డ అంధత్వం వల్ల వాళ్ళ బతుకు వాళ్ళకి భారం, కుటుంబానికి భారం, సమాజానికి భారం. వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని వినియోగించుకోకుండా పోతున్నాయి. అంటే సమాజం చెప్పే కదా, ఎవరికైతే కళ్ళు పెట్టామో వాళ్ళ బతుకులు ఎలా మారిపోయి ఎంత ఉపయోగకరంగా మారిపోయారు, చెప్పలేనిదిగా మారిపోయారు. అంచేత నేతదానికి ముందు రావాలి, అపోహలు వెన్నాడాలి. ముందు ప్రతి ఒక్కరి చివరి నేతదానం బతుకుండగా చేసేది కాదు నేతదానం, చనిపోయిన తర్వాత చేసేది నేతదానం. అంచేత చనిపోయిన తర్వాత నా నేత్రాలు చనిపోయిన తర్వాత నేను అదే తీసుకొని చెప్పండి, ఏమి మాత్రం ఇబ్బంది లేదు. ఏ రకం బాధ ఉండదు, చనిపోయే బాధే ఉంటుంది. కావాల్సింది అంటే ఆ పక్కన ఎవరు ఉంటారో వాళ్ళకి ఆ మోటివేషన్ ఉండాలి. మేము నేత్రదానం చేయాలి సరిపోయిన వాళ్ళవి అనేటి అవగాహన ఉండాలి, ఆలోచన ఉండాలి, లేని భయాలు, అనుమానాలు, అపోహలు లేకుండా ఉండాలి. దానికోసం నేత్రదానం ప్రచారపడటం.
అది ఈ రోజున నేను చెప్పిన ఇంకా చాలా డీటెయిల్స్ చెప్పచ్చు, కానీ నేను మీకు కొంత మీలో చేతుని తీస్తాడు. ప్రతి ఒక్కరూ నేతదానం ముందు రావాలి. కంటిగుడ్డు నల్లగుడ్డు అంధతో వాళ్ళు తక్కిన అంధతో మనం నివారించడం చాలా కష్టం. చాలా అంధతో ఆప్టిక్ డ్యామేజ్ చేయడం, రెటినా డ్యామేజ్ ఉంటే మనం ఏం చేయలేము. కనీసం మనం నివారించగలిగింది కార్నియల్ బ్లైండ్నెస్ అనేది నివారించగలిగింది. కార్నియల్ బ్లైండ్నెస్ కూడా మనం కార్నియా కూడా పాడైపోతే మనం దాన్ని బాగు చేయబోతున్నాం, వదిలేస్తే అది కూడా పాడైపోతుందండి. చివరికి ఏం చేయలేం. కార్నియల్ బ్లైండ్నెస్ కూడా మనం ఊరుకుంటే నిర్లక్ష్యం చేస్తే అది కూడా పెంచి పాడైపోతుంది. ఇంకా ఆ కన్ను పని కాదు, చేద్దాం ఆపరేషన్ చేద్దాని పని కాకుండా పోతుంది. అంతే కార్నియల్ బ్లైండ్నెస్ ముందే గుర్తించి మొదటి దశలో గుర్తించి మనం ఆఫ్ చేసాం. అది కూడా మనం నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ కళ్ళు దానం చేసినట్టు వాళ్ళ కళ్ళు కూడా ఎందుకు పని రాకుండా పోతాయి. తర్వాత మీరు చేద్దామనే ఉండవు, చేతులు కాలేక ఆకులు పట్టినట్లుగా ఉంటుంది. అలా కాకుండా ముందే గుర్తించడం, ముందే వాళ్ళకి నేతదానం దగ్గర చనిపోయిన వాళ్ళకి దానం చేస్తే వాళ్ళ భక్తులు బాగుపడితే అందరూ కూడా వాళ్ళ చివరి వరకు నేతం చేయాలి. అందరూ కూడా వాళ్ళని మా మరణాంతరం మా నేత్రాలని ఐ బ్యాంక్ దానం చేస్తాము అనే నిశ్చయం రండి. మనం నల్లగుడ్డ అంధత్వాన్ని నివారిద్దాము. మనం పోయి చాలామంది జీవితాల్లో వెలుగు నింపుదాం. మంచి సరేనా? నమస్తే.